ఉంటున్న ప్రతి సమస్యలు తీర్చిపెట్టండి ప్రభువా. నాకున్న ప్రతి ఆటంకాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి నాకు విడుదల దయచేయండి తండ్రి. ప్రభువా స్తోత్రం, ప్రభువా స్తోత్రం. మీ బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన మీరు ఆలకించి జవాబును దయచేయండి తండ్రి. మీ బిడ్డలు చేసే ప్రతి ప్రార్థన ఆలకించండి యేసయ్యా తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం మీ దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ గత మాసమంతా మనల్ని కాపాడి ఈ 7వ మాసం ఈ 1వ తారీఖున ఆయన సన్నిధానాల్లో మనం నిలిపిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మాసమంతా దేవుడు మనకి ఆశీర్వాదకరంగా నడుపునట్లు ఆయన కృప మనకు తోడై ఉండి ఈ నెలంతా దేవుని మహిమ చేత ఆయన మనల్ని నింపునట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఒక పల్లవి ఒక చరణం పాడుకొని ప్రభుని నిండు హృదయంతో దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. உயிரோடு எழுந்தவரே உம்மை ஆராதனை செய்கிறோம். ஜீவனின் அதிபதியே உம்மை ஆராதனை செய்கிறோம். உயிரோடு எழுந்தவரே உம்மை ஆராதனை செய்கிறோம். ஜீவனின் அதிபதியே உம்மை ஆராதனை செய்கிறோம். హల్లెలూయా హోసన్నా. అందరూ చెప్దాం. హల్లెలూయా హోసన్నా. 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 అవును తండ్రి, ఏకుజామున నిన్ను నేను స్తుతిస్తున్నాను. నా నిండు హృదయముతో నిన్ను ఆరాధిస్తున్నాను నాయన. దావీదు ఎతికినట్లుగా నిన్ను నీ వెతుకుతున్నాను నాయన. மரணத்தை ஜெயித்தவரே உம்மை ஆராதனை செய்கிறோம். ஆதாளம் வென்றவரே உம்மை ஆராதனை செய்கிறோம். மரணத்தை வென்றவரே உம்மை ஆராதனை செய்கிறோம். ஆராதனை வென்றவரே உம்மை ஆராதனை செய்கிறோம். அல்லேலூயா ஓசன்னா. அல்லேலூயா ஓசன்னா. அல்லேலூயா
నుంచి అందరూ చెప్తాం. హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆయన సన్నిధిలో నిండు హృదయంతో దేవునికి మనము స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మన దేవుడు, మన రక్షకుడు, ఆయన గొప్ప దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేయగలవాడు, ఆయన మేలు చేత మనల్ని నింపగలవాడు, ఆయన కనిక స్వరూపి, జాలి కలిగిన దేవుడు, వాత్సల్య పూర్ణుడు ఆయన. గనుక ఆయన సన్నిధిలో మనం అందరం నిండు హృదయముతో మనం దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. మనమందరం చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మన మధ్యలో భాగ్యమ్మ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం నాయన స్వామి, జీవముగల నాయన, కృపమయుడ, పరిశుద్ధుడాని పరిశుద్ధమైన పాదములకు స్తుతి స్తోత్రం అయ్యా. ఇదిగో ప్రభువా, 6 మాసాలు మమ్మల్ని మీరు కాచి కాపాడి 7వ మాసములు నాయన నీ సన్నిధానంలో కూడి నిన్ను స్తుతించుకోవటానికి నాయన మీరు మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, సమయాన్ని బట్టి నీకు అలాంటి స్తోత్రములు నాయన. అయ్యా ఇదిగో తండ్రి, ఇంతవరకు నాయన పాటల ద్వారా స్తుతుల ద్వారా నీ నామాన్ని మైపరుచుకున్న దాన్ని బట్టి నీకు అలాంటి స్తోత్రం అయ్యా. నాయన ఇదిగో ఇప్పుడు ప్రభువా, వాక్యానికి వెళ్ళొచ్చుండగా నీ బిడ్డని మీరు ఆశీర్వదించి నువ్వు దీవించి బలపరచు నాయన. నీ బిడ్డ ద్వారా నువ్వు మాతో మాట్లాడయ్యా. నీ బిడ్డ చెప్పే వర్తమానం మాకు వినగల చెవులు గ్రహించుకునే హృదయాన్ని కూడా మీరు దయచేయి ప్రభువా. మేము వచ్చిన వారు ఎవరు మెట్టు వారిగా కాకుండా నీ మెండైన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని అడుగుతున్న యేసయ్యా. ముఖ్యంగా అయ్యా నీ బిడ్డని నీ దాసుని నీ శిలువ సాటును మరుగుపరుచుకుని ఆశీర్వదించి దీవించయ్యా. ఇచ్చిన భార్య బిడ్డలని, సంఘాలని, సంఘ కాపులను, గురువులని కూడా ఆశీర్వదించి దీవించమని క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చుందాం దయచేసి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈనాటికి 9 రోజులుగా ఇక్కడ ప్రార్థన జరుగుతుంది. ఎన్ని రోజులుగా? 9 దినాలు ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. ఒక్క సాటర్డే ఉపవాస ప్రార్థన ప్రారంభించి అట్ల తర్వాత ఆదివారము ఉదయాన ఆరాధన, సాయంత్రం ఆరాధన, మళ్ళా మార్నింగ్ పాస్టర్స్ మీటింగ్, మళ్ళా ఈవినింగు తహానగరం కొరకు ఉపవాస ప్రార్థన, అట్లా ప్రారంభించుకుంటూ ఆదివారంతో కూడా ముగించకుండా మరలా సోమవారం లోపలికి ఎంటర్ అయ్యి ఉన్నాం. 9 రోజులు మేము అటు ఇటు ఎటు పోకుండా ఈ ప్రార్థనల్ని ఆసక్తితో మేము నడుపుతా వస్తూ ఉన్నాం. మీలో కొంతమంది రాలేదే కానీ, మీ ఆసక్తులు తగ్గినాయే కానీ మేము మాత్రం ఏమాత్రం విడవకుండా ఈ 9 దినాలు ఇక్కడ చక్కటి ప్రార్థనలు నడిపించాం. అన్నీ మంచి విషయాలుగా, మంచి విధాలుగా అన్నీ చక్కగా జరిగాయి. మాకు ఎన్నో బలహీనతలు ఉన్నా, ఎన్నో సమస్యలు ఉన్నా అవి ఏవి కూడా లక్ష్య పెట్టక మొదటగా దేవుని కార్యాలు కొనసాగించాలన్న ఆ ఒక్క వాంఛతో ఇక్కడ ఈ కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. దేవుని బిడ్డలారా, నిన్నటి వరకు నాకు తెలిసిన వరకు నేను ఉదయాన్న ఒక చర్చిలో మెసేజు, పెద్ద మందిరము, అక్కడి నుండి మళ్ళా తిరుమల వాయిల్ చర్చ్కి వెళ్ళాను, మళ్ళీ అక్కడి నుండి మళ్ళా ఇక్కడ ఈవినింగ్ సర్వీస్కి వచ్చాను. అంటే నేను మీలాంటి ఒక మనిషిని అన్నది మీరు మర్చిపోకూడదు. మీకున్న ప్రతి బలహీనతలు దానికంటే 10 అంతలు నాకుంటాయి. ఎన్నుంటాయి? 10 అంతలు నాకుంటాయి.
అది మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, వాక్యంలో ఈ దినం మనం ఒక అద్భుతమైన కార్యాన్ని చూస్తున్నాం. ఏమైనప్పటికీ దేవుడు చక్కగా ఈ 9 దినాల్ని దేవుడు నడిపించాడు. అది నాకు చాలా సంతోషకరమైన ఒక విషయం అది. కాబట్టి ఈ సమయాన మనము దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఈ మాసం ప్రభు మనకిచ్చే వాగ్దానం ఏందనగా, యెషయా రాసిన గ్రంథం 29వ అధ్యాయం 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథం 29వ అధ్యాయము 14వ వాక్యం. యెషయా எழுதின புத்தகம் 29:14 நம்ம வாசிப்போம். కాగా నేను మరల ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యమును జరిగింతును, బహు ఆశ్చర్యముగా జరిగింతును. వారి జ్ఞానులను జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతులు బుద్ధి మరుగైపోవును. చాలు. దేవుని బిడ్డలారా, వాక్యములు రాయబడినట్లుగా